హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం స్ట్రాంగ్ పర్సన్స్ తాలూకు క్వాలిటీస్ అండి. ఏంటి ఆ స్ట్రాంగ్ పర్సన్ క్వాలిటీస్? డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ అండి. ఫస్ట్ లోన్లీనెస్ నుంచి మనం ఒక లోన్లీనెస్ అనుభవిస్తారు. స్ట్రాంగ్ పర్సన్స్గా అవ్వడానికి ముందు లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం అనమాట. ఆ లోన్లీనెస్ నుంచి వచ్చింది స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్నెస్ అనేది. ఓకే, సో దానికి లేడీస్లో అయితే ఖచ్చితంగా, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారండి. వాళ్ళ తాలూకా సిచ్యువేషన్స్ బట్టి అది ఉంటుందన్నమాట. సో లేడీస్ అయితే కనుక ఆఫ్టర్ మ్యారేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అటు పేరెంట్స్ హోమ్కి, ఇటు ఇన్లాస్ హోమ్కి మధ్యలోని చాలా చాలా ఇబ్బందులు అనేవి వాళ్ళు ఫేస్ చేస్తారండి. పార్ట్నర్ సరైనడు కాకపోయినట్లయితే ఆ ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరకడం అనేది అందరికీ ఉండే అదృష్టం అయితే కాదు. అది కొంతమందికి అది కూడా నిలబెట్టుకోలేని లేడీస్ చాలా మంది ఉన్నారండి. అందుకే అంటారు పెద్దవాళ్ళు, మంచి అన్నానికి మంచి కూర జత కాదు అని చెప్పేసి. మంచి వైఫ్కి మంచి హస్బెండ్ ఉండడు, మంచి హస్బెండ్కి మంచి వైఫ్ ఉండదు అనమాట. సో ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండే క్రమంలో ఖచ్చితంగా మనం లోన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారండి. అప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా అనేది చక్కగా తయారైపోవాలండి మనం. ఎందుకంటే ఎవరు కూడా మనకి ఆ టైంలో సపోర్ట్ అనేది చాలా తక్కువ. అటు పేరెంట్స్ ఇవ్వరు. అదే ఎడ్యుకేషన్ టైంలో లోన్లీనెస్ కూడా వస్తుందండి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన ఏ స్టూడెంట్కైనా అది అడిగితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళకి జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళు చాలా చాలా లోన్లీనెస్ని అనుభవిస్తారు. చుట్టూరే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ భవిష్యత్తే ఎదురుగా వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుందండి నిజంగా. అలాగే వాళ్ళు ఎంతమందిలో ఉన్నా కూడా పేరెంట్స్ ఏమనుకుంటున్నారో ఏంటో ఇది అది అని చెప్పేసి వాళ్ళు ఎంతో నలిగిపోతూ ఉంటారండి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన, ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగాలు రాని వాళ్ళ పరిస్థితి అయితే అది. అదే మ్యారేజ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, సరైన పార్ట్నర్ లేకపోతే. అలాంటి లోన్లీనెస్ నుంచి మనం బయటపడాలంటే మనం ఖచ్చితంగా కొన్ని చక్కగా పాటించి తీరాలండి. మనల్ని ఎవరైతే బాధపడుతున్నారో, ఒక పర్సన్ అయితే ఏదో పర్వాలేదు, అందరూ బాధ పెట్టే వ్యక్తులే ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది మన రోజు అవుతుందండి. సో ఏంటంటేనండి, నటించే వాళ్ళైతే మనకి చాలా దగ్గరలో ఎదురవుతూ ఉంటారు. చాలా ఫ్యామిలీస్లో భార్య దగ్గర ఒకలాగా, భర్త దగ్గర ఒకలాగా, ఆ విధంగా ఉండే వాళ్ళతోటి చాలా మంది పడుతూ ఉంటారండి. బయటికి చెప్పుకోలేరు లేడీస్. చెప్పుకుంటే పరువు తక్కువ అనేది ఒకటి వెదడి ఉంది కదా మనకి. అందువల్ల కూడా చాలా మంది చెప్పుకోరనమాట. సో కానీ వాళ్ళ తాలూకా వేషాలు చూస్తే మాత్రం మనకు అనిపిస్తూ ఉంటుంది, ఓ వీళ్ళ వేషాలు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అవన్నీ దాటి వచ్చిన తర్వాత మనకి చాలా చాలా లైఫ్ చాలా నేర్పిస్తుందండి. ఏంటి నేర్పిస్తుందండి మనకి? చాలా ధైర్యం అనేది మనకి కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. వీక్ సమయంలో మన పక్కన ఎవ్వరు లేనప్పుడే మనం సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. మనల్ని ఆల్వేస్ టార్గెట్ చేసే పీపులే మనకి దొరికినప్పుడు మనం చాలా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటామండి. మనకి ఒక సపోర్ట్ ఉండదు, మెయిన్ సపోర్ట్ ఉండదు. మనకి మాట సహాయం కూడా ఉండని మనుషులే మనకి తోడవుతారనమాట. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలండి? చాలా ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ప్రపంచం ఏమి చిన్నది కాదు అంటాం కదా! అంతే కదా! ప్రపంచం ఏమి చిన్నది కాదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఇంకెవరైనా అంతేనా? అలా అని నేను వేరు వేరు రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడట్లేదండి. ఈ రిలేషన్‌షిప్ అనేది ఈ బాండింగ్‌లో సరిగ్గా లేనప్పుడు వాళ్ళతోటి మాటలు తగ్గిచ్చేయండి. అంతే. మాటలు తగ్గించేసి ఎంతవరకైతే అంతవరకే. కానీ వాళ్ళలాగా నటించకండి. వాళ్ళలా నటించారనుకోండి, మీ తాలూకా క్యారెక్టర్ అనేది మారిపోయినట్లే కదా! టాక్సిక్ పీపుల్, ఇలాంటి లోన్లీనెస్ ఎప్పుడొస్తుంది? టాక్సిక్ పీపుల్ వల్ల వస్తుందండి. టాక్సిక్ పీపుల్ ఏంటి? మీ దగ్గర ఒక మాట ఆడతారు, మీ వెనకాతల ఒక మాట్లాడతారు, మీ వాళ్ళ దగ్గర ఒకలా మాట్లాడతారు, మీతో ఒకలా మాట్లాడతారు. సో అది టాక్సిక్ పీపుల్ తాలూకా నైజం అనమాట.
సో అలాంటి టాక్సిక్ పీపుల్తో మీరు నెట్టుకొస్తున్నారంటే చాలా గ్రేటేనండి. నిజంగా నెట్టుకు రావాలండి. ఎందుకంటే పిల్లలు, పిల్లలు ఈజ్ ద మెయిన్ రిలేషన్ ఇన్ అవర్ లైఫ్స్ అండి. ప్రతి ఇంట్లో కూడా పిల్లలని వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తారనమాట. ఈ టాక్సిక్ పీపుల్ తాలూకా వేషాలు చూడలేక మనం ఎంత ఇదైనా మనకి రిలాక్సేషన్ ఎవరిస్తారు? మన పిల్లలే ఇస్తారనమాట. సో, ఆ విధంగా మనం ఆ టాక్సిక్ పీపుల్ నుంచి ఏదో ఒక ఛాన్స్ ఒస్తది సడెన్‌గా. మనం స్ట్రాంగ్‌గా తయారవ్వడానికి. అది ఎవరు పంపిస్తారు మనకి? టైంలో వస్తదండి. అది ఇన్ టైంలో వచ్చినప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకున్నామా, నా సామిరంగా బావుంటదనమాట. అలా కాకుండా మనం ఈళ్ళు చెప్పారు, ఆళ్ళు చెప్పారు, ఆళ్ళు చెప్పారు, ఈళ్ళు చెప్పారని చెప్పేసి అదే రిలేషన్‌షిప్‌లో అదే టాక్సిక్ పీపుల్‌తో మనం కంటిన్యూ అయ్యామా, మిమ్మల్ని భగవంతుడు కాదు కాపాడలేరు. సత్యం అని చెప్తుందనమాట. ఎవ్వరు కాపాడలేరనమాట. అంత దారుణంగా ఉంటదనమాట. సో, అలాంటి అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదులుకోకండి. అది మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే చాలా ఛాన్సెస్ మీరు వాళ్ళకిచ్చి చూసారు. కానీ వాళ్ళు మారలేదనుకోండి, మీకొచ్చే ఒక అవకాశాన్ని మీరెప్పుడు కూడా వదులుకోకండి. ఓకేనా? సో, మిమ్మల్ని ఎవరు అండి తక్కువగా చూస్తారు? మీరంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు. మీరంటే రెస్పెక్ట్ లేని వాళ్ళే మిమ్మల్ని ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చులకనగా చూస్తారు. మిమ్మల్ని 10 మందిలో అగౌరవంగా చూస్తారు. నెక్స్ట్ 10 మందితోని మీ గురించి చెడ్డగా చెప్తారు. ఎవరు చెప్తారు? మీరంటే ప్రేమ లేని వాళ్ళు, మీరంటే రెస్పెక్ట్ లేని వాళ్ళు అలా చెప్తారు. అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు మళ్ళీ తగ్గుండాలి? అన్నీ ఇందులోనే కవర్ చేస్తున్నాను. చూసారు కదా! నిజమే. మీరంటే ప్రేమున్న వాళ్ళు గట్టిగా ఒక మాట్లాడినా పర్వాలేదు. కానీ ప్రేమ లేకుండా జెలస్ అనే దీని మీద పిల్లర్స్ మీద వాళ్ళొక బిల్డింగ్ కడుతుండేటప్పుడు ఆ బిల్డింగ్ ఎక్కువ కాలం ఉండదండి. వాళ్ళు మన దగ్గర యాక్షన్ చేస్తారు ప్రేమతో ఉన్నట్లు. కానీ వాళ్ళ మనసుల్లో విపరీతమైన జెలస్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మనమంటే ప్రేమ ఏముండదు. జస్ట్ మన పర్సన్స్ దగ్గర ఆ యాక్షన్ అనేది చూపిస్తారు. కర్మ కొద్దీ ఏంటి మనకు దొరికినోళ్ళు సరైనోళ్ళు కాలేనప్పుడు వీళ్ళకి అవే చాలా అద్భుతంగా కనిపిస్తాయన్నమాట. సో, అలా కనిపించినప్పుడు ఏం చేస్తారు ఆబ్వియస్‌లీ వాళ్ళతోనే తిరుగుతారు. వాళ్ళతోనే ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మనం ఎక్కువగా వాళ్ళని మన ఏరియాలోకి రాకుండా బౌండరీస్ పెట్టేసుకోవచ్చండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి బౌండరీస్. పెట్టుకోకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. అర్థమవుతుందా? మనకి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తారండి. ఇది ఈ ఒక వ్యక్తిని మనం ఎంతకాలం ఆపలేము. మనిషి కూడా ఒక చెడ్డ వ్యక్తులతో కలుస్తాము అన్న వ్యక్తులతోటి ఎళ్ళిపోతాము అన్న వ్యక్తిని మనం ఆపలేం కదా! అంతే కదా! ఇప్పుడు బురదలోకి ఎళ్ళిపోతాను అనేసి ఒక అన్నీ తెలిసిన వ్యక్తి అనేటప్పుడు మనం ఎందుకు ఆపుతామండి? చిన్న పిల్లోడనుకోండి బర్రుమనలాగి పడిక్కమని ఒకటేస్తాం అనమాట. కానీ అన్నీ తెలిసిన పర్సన్స్ ఎళ్తామంటే ఎవరు ఆపుతారండి? వదిలేయడమే బెస్ట్. దట్ ఈస్ ద బౌండరీస్ అనమాట. వదిలేయాలి. మనం వాళ్ళని వదిలేయాలి. మనం కూడా ఎక్కువగా వాళ్ళతో ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళకి ఎంత వరకు హద్దులో ఉండాలో అంతవరకు అంతే. ఒక బౌండరీ అనేది పెట్టుకోవాలి. సరైన టైంలో నో అనేది చెప్పగలగాలండి. మీరు స్ట్రాంగ్‌గా తయారవ్వాలంటే సరైన టైంలో నో అని చెప్పగలగాలి. ఏదైనా చేయలేక వెంగిరిగా మీరు ఒబే చేశారనుకోండి, తర్వాత బాధపడేది మీరే. ఎందుకంటే దాని డెప్త్ ఎంతో, ఆ వర్క్ తాలూకా డెప్త్ ఎంతో అనేది మీకు తెలుస్తది. తెలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి టాక్సిక్ పీపుల్ అయినప్పుడు వాళ్ళకి ఇదివరకు చేసినవన్నీ కూడా మీకు బ్యాడ్ రిజల్టే ఇచ్చినప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ సే నో అనమాట. మీరు ఖచ్చితంగా నో చెప్పగలగాలి. అప్పుడే మీరు స్ట్రాంగ్‌గా అయినట్లు లెక్కనమాట. అనుకుంటారు, తిట్టుకుంటారు. కొత్తగా తిట్టుకోవడానికి ఏమీ లేదు కదా! మీ దగ్గర బోలెడు చక్కగా అన్నీ లాభాలు పొందిన వాళ్ళు, మిమ్మల్ని చెడ్డగా చేసిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెయ్యరని లెక్కలేదు కదా! ఇప్పుడు అదే అనుకుంటారు. సో వాట్? మీరు స్ట్రాంగ్‌గా తయారయ్యారు కాబట్టి, మీరింత పిసరు కూడా బాధపడకండి. సరేనా? సో, లోన్‌లీనెస్ నుంచి మీరు స్ట్రాంగ్ అవుతున్నారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, చెడ్డ మాటలు మాట్లాడతారు చాలామంది. వరస్ట్‌గా మాట్లాడే వాళ్ళకి కొంతలో మనకి చాలా కోపమొస్తదనమాట. చాలా చిరాకేస్తది. ఇలాంటి వ్యక్తులతోటే మనం ఉంటున్నాము అని బాధనిపిస్తది. కానీ వాళ్ళని ఒకసారి ఇలా ఊహించుకొని చూడండి. వాళ్ళొక డస్ట్‌బిన్ అనుకోండి. ఒక డస్ట్‌బిన్ దగ్గర ఎంత కంపు కొడతదండి ఆళ్ళ దగ్గర అంత కంపొస్తదనమాట. ఆళ్ళు నోరు తెరిస్తే వాళ్ళలోంచి వచ్చి టాక్సిక్
వర్డ్స్ అనేవి అంత దుర్గంధం అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలేంటి, వాళ్ళ తాలూకా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక దుర్వాసన వస్తున్న డస్ట్‌బిన్ అనుకోండి. మీరు చాలా హ్యాపీగా ఇంకసలు ఆళ్ళతో వాదించరనమాట. డస్ట్‌బిన్‌తో మనం వాదిస్తామండి. సో, ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరిని కూడా అతిగా మీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వనివ్వకండి. అతిగా ఎవరిని కూడా మీ తాలూకా పర్సనల్స్ అనేవి ఎవరితోని డిస్కస్ చేయకండి. ఎవ్వరితోని డిస్కస్ చేయకండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, అట్ ద సేమ్ టైమ్ యువర్ మూడ్ స్వింగ్స్, యువర్ వీక్‌నెసెస్, అంటే మీ బలహీనతలు, మీ బలాలు, మీ డబ్బు విషయాలు, ఇవన్నీ కూడా ఎవ్వరితోని కూడా షేర్ చేయకండి. ఎందువల్ల ఏంటంటే అవి కూడా చాలా చాలా మనకి దోహదం చేస్తాయండి. మనలోని ఈ ఇబ్బందులకి గురిచేసే అంశాలన్నిటికి ఇవన్నీ కారణం అనమాట. సో, అలాగా లోన్‌లీనెస్ నుంచి మీరు స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఈ ముఖ్యమైన పాయింట్లయితే మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.